ప్రతాప్. నేను మాస్టర్ ట్రైనర్ చక్రాయపేట న్యాచురల్ ఫార్మింగ్లో పనిచేస్తున్నా. ఈరోజు మనము మన ఐసీఆర్పి నీలావతి గారి సొంత ఫీల్డ్లో డిఆర్పిఎం మోడల్ వేస్తున్నాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ప్రకృతి వ్యవసాయంలో డిఆర్పిఎం మోడల్ అంటే ఈ బీడు భూముల్లో తర్వాత సాగు ఉపయోగకరం లేని భూముల్లో మాత్రమే పంట సాగు చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ డిఆర్పిఎం మోడల్ అనేది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ డిఆర్పిఎం మోడల్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే భూమిని సాగులేకి తేవచ్చు, తర్వాత రైతులకి ఆదాయం తేవచ్చు. దాని ద్వారా ప్రకృతి వ్యవసాయంలో భూమిని కూడా సారవంతం చేయవచ్చు. ఈ ఉద్దేశంతోనే మనం ఈరోజు ఇక్కడ 1 ఎకరాలో మోడల్ వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు డిఆర్పిఎంకి కావాల్సిన పదార్థాలు గమనిస్తే, ఒకటి డిఆర్పిఎంకి కావాల్సినటువంటి మెట్ట ప్రాంతాలలో ఏదైతే వర్షాధారం లేకున్నా కూడా నీటి సౌకర్యం తక్కువగా ఉన్న పండే పంటలను మాత్రమే మనం ఎంపిక చేసుకుంటాం. దాంట్లో ప్రధానంగా మనము ఈ 5 రకాల విత్తనాలను డిఆర్పి మోడల్లో వేస్తాము. ప్రధానంగా వచ్చేసి ఈ కందులు తర్వాత ఆముదాన్ని ఈ 2 ప్రధాన పంటగా తీసుకొని, తర్వాత ఈ సజ్జ, తర్వాత అనప, అలసంద, మొటిక ఈ పంటల్ని మనము అంతర పంటలుగా వేసుకొని, ఈ జొన్నను మాత్రము బార్డర్లో వేసుకోవడం జరుగుతుంది. దానికి ఘనజీవామృతము, తర్వాత ఈ విత్తనాలంతా కూడా ఈ బీజామృతంతో విత్తన శుద్ధి చేయడానికి ఇలాగ ఒక కట్టెలను రెడీ చేసుకొని 3 అడుగులు ఎటు చూసినా 3 అడుగులు కట్టెలు తీసుకొని ఇట్లా కట్టుకొని మనము రౌండ్ సర్కిల్ వేసుకొని అనేది తయారు చేస్తాము. ఇక్కడ మొదటగా వచ్చేసి ఈ ప్రధాన పంటలు కందులను బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాము. తర్వాత ఆముదాలని కూడా బీజామృతంతోనే విత్తన శుద్ధి చేస్తాం. ఇట్లా మనం ప్రతిదీ కూడా విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను తీసుకెళ్ళి మనము ప్రధాన పంట ఇక్కడ అనేది ఈ రౌండ్ సర్కిల్లో పెట్టుకుంటాం అనమాట. 3 అడుగుల రౌండ్ సర్కిల్లో దానిక కొలకలు తీసుకోమా. ఈ విధంగా మనము కట్ చేయి. ఇప్పుడు మనము 3 అడుగులకు ఒక రౌండ్ సర్కిల్ తీసుకున్నాము. ఈ 3 అడుగులు గాను ఇది తీసేసుకోండి. ఈ 3 అడుగులకి ఫస్ట్ మనం ప్రధాన పంట కంది పెడతాం. ఫస్ట్ ఘనజీవామృతం వేసుకోవాలా, దాని తర్వాత కంది విత్తనం వేసి మళ్ళీ ఘనజీవామృతం వేయాలా. దీనికి తూర్పు పక్క సజ్జావి, తూర్పుకి సజ్జ, పడమర అనుము, ఉత్తరం గోర్చిక్కుడు అంటే మొటిక విత్తనం పెట్టుక, మొటిక విత్తనం పెట్టు. తర్వాత దక్షిణము అలసంద. ఇట్లా మనము ఈ తూర్పు, పడమర, ఉత్తరం మాత్రం ఎటు వేసిన విత్తనం అట్లనే వేస్తాం. దాని తర్వాత మనము ఇక్కడ ప్రధాన పంట అక్కడ కంది పెట్టినప్పుడు ఇక్కడ ఆముదం అనేది పెట్టుకుంటాము. ఆముదం వేయమ్మా. ఈ తర్వాత సజ్జ అవన్నీ వేసేయమ్మా. సేమ్ ఈ విధంగా మనము అనేది ఈ యొక్క రౌండ్స్లో ఏదైతే 3 అడుగులు తీసుకున్నామో ఇక్కడ మనం అనేది ప్రతి ఒక్క గుంతలో మనము ఈ పంటల్ని మనం సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం